వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్ల ప్రక్రియ. తొలి రోజు భారీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్రస్ ఉండదన్న ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనీయదు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్. జగన్పై దాడి కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్. సతీష్ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోంది. మద్య నిషేధాన్ని గంగలో కలిపేశారన్న షర్మిల. ఈ నెల 23న జనసేనాని పవన్ నామినేషన్. అదే రోజు ఉప్పాడలో భారీ బహిరంగ సభ. తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధం. శాంతియుతంగా జరిగేందుకు ఈసీ ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే తొలి రోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తెలంగాణలో తొలి రోజు బీజేపీ అభ్యర్థులు 3 నామినేషన్లు వేశారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ లోక్సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలోని ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నామినేషన్లు వేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి, వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, వైసీపీ శ్రీశైలం అభ్యర్థిగా శిల్ప చక్రపాణిరెడ్డి నామినేషన్లు వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలు వారికి సమర్పించారు. సత్యవేడిలో వైసీపీ అభ్యర్థి రాజేష్ తరపున ఆయన సతీమణి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరావు, దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్లు వేశారు. తంబెళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఒక్కలగడ్డ పావని నామినేషన్ దాఖలు చేశారు. రానున్న రోజులు బీఆర్ఎస్పీ అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని ఓ సీనియర్ నేత తనను సంప్రదించారని అన్నారు. తమకు అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఆ నాయకుడు వాపోయాడని కేసీఆర్ అన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రానా సార్ అని అడిగాడని తెలిపారు. 104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేసిందన్న కేసీఆర్, అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ సర్కార్ను బతకనిస్తుందా అన్నారు. కేసీఆర్ గారు 24 గంటలు 365 రోజులు రాజకీయాల్లో ఉన్నంత వరకు ప్రజల గొంతుకగా మారమన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే కష్టపడమన్నారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ కన్నీళ్లను తుడుచుకుంటూ చట్టసభల్లో వాళ్ళ గొంతుగల మారేందుకు ప్రయత్నం చేయమని అడిగారు. సో తన పూర్తి సపోర్ట్ ఉందని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి మోసగించింది. ఆ కాంగ్రెస్ పార్టీ మెడలు వెంచిన ప్రభుత్వాన్ని ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. రైతుల కష్టం అంతా కూడా
నీళ్లుగారే పరిస్థితి ఉన్నది. అందుకొరకు వీటన్నిటి గురించి కూడా మనం పోరాడాలి, ప్రజల గొంతుకగా ఉండాలి. పార్లమెంటులో భారీ మెజారిటీతో చాలా సీట్లు గెలవాలని వారు మాకు చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. వారి హస్తాల మీదుగా నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి నాగర్ కర్నూలు బీఫామ్ తీసుకున్నందుకు. కేసీఆర్ గారు తెలంగాణలో 12కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికి బీ టీం కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేదే లేదని, వారికి ఒక్క సీటు రాకపోయినా చేసేదేమీ లేదన్నారు. ప్రమాదవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీది అధికారమని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి ఆపలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లకు పైగా డబుల్ లీస్ట్లో గెలవబోతా ఉన్నది. ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు వాళ్ళు బీటీఎం అని, వీళ్ళకు బీటీఎం అని అందరు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిశారు, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ తోడు కలిశాడని. ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ, కాంగ్రెస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ. బీఆర్ఎస్ పార్టీ గతా పార్టీ, ఇకపోతే కాంగ్రెస్ పార్టీ. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వయసు పెరుగుతున్నా మెచ్యూరిటీ మాత్రం క్రమేణా తగ్గిపోతుందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ విపక్షాల కూటమి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కులం మతం పేరుతో చివరకు ఉత్తరం దక్షిణం పేరుతో దేశాన్ని విభజించే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ విధానాల మీద ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వారిని నమ్మరని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్షాలు ఈ మైనార్టీ ఓట్ల కోసము ఈ సంతుష్టికర రాజకీయ నాయకులు, సంతుష్టికర రాజకీయాలు లేదా కులం పేరు మీద, మతం పేరు మీద చివరికి దక్షిణ ఉత్తర రాష్ట్రాలు అనే నెపంతో వీరు ఒక విభజిత వికల్ప పత్రాన్ని విడుదల చేస్తే రాహుల్ గాంధీ ఈ దేశాన్ని విభజించేదానికి రకరకాలైనటువంటి ఈ విభజిత రాజకీయాలకు ఏదైతే పాల్పడుతున్నారో ప్రజలు వాళ్ళ గమనిస్తున్నారు. కాబట్టి మోదీ ప్రభుత్వ విధానాల మీద, అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వారు 10 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్, చరిత్రాత్మకమైన నిర్ణయాలు సాధించిన విజయాల మీద రాహుల్ గాంధీకి మాట్లాడడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా పోయింది. అందుకనే పదే పదే వారు చేసే విమర్శలు చూస్తా ఉంటే రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతుంది కానీ క్రమేణా మెచ్యూరిటీ తగ్గుతున్నట్టుగా వారి వ్యాఖ్యలు చూస్తా ఉంది. డెస్పరేట్ గా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏమి మాట్లాడుతున్నారో చివరికి మోదీ గారి యొక్క కులాన్ని ఆపాదిస్తూ ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ వారు 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2 పర్యాలు ప్రధానమంత్రిగా, 23 ఇయర్స్ 23 సంవత్సరాలు ఒక చిన్న పార్టీ అవినీతి ఆరోపణ లేకుండా, అవినీతి మరక లేకుండా, మచ్చుకు కూడా వారి ప్రభుత్వంలో మంత్రులకు సైతం కూడా అవినీతి అవకాశం లేకుండా 23 సంవత్సరాలు నోవేర్ ఇన్ ద వరల్డ్ ఈ కాంగ్రెస్ పార్టీ. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి డబ్బును ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చందాలుగా తీసుకుంటే తప్పేముందని ప్రధాని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ గెలిచినప్పటి నుండి ఒక్క గ్రామానికి వెళ్లలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డక్అవుట్ అయిందన్న పొన్నం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తలపడేది బీజేపీతోనే అన్నారు. మనం మాట్లాడాల్సింది గుప్పడి అంశాలు విజయాలున్నాయి. ఎవరి ముందట గ్రామంలో తల ఉంచుకునే అవసరం లేదు. 4 నెలల కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్ని మాట్లాడుతారో చూసు చెప్పండి. 60,000 కోట్ల అప్పుతో ఏర్పడ్డ తెలంగాణ 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిన కేసీఆర్ గారు అందుకు సహకరించి ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ అని కొట్టాడే భారతీయ జనతా పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లాడుతారో గ్రామాల్లో మీరంతా కూడా కార్యకర్తలు గట్టిగా అడగాలని చెప్తా ఉన్నా. ఏమైనా అనుమానం ఉంటే మేము మీకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి. ఇలా మీ గ్రామాల కన్నా బీజేపీలో టీఆర్ఎస్ లో మీరు కూర్చున్న కాడ చర్చ జరుగుతాయి, రచ్చమైన చర్చ జరుగుతాయి. మీరు చెప్పండి మీ అంశాలు ఎక్కున్నాయా?
వాళ్ళు చెప్పగలిగే ఉన్నాయని చెప్పడుగుతా ఉన్నాయి. మనం మాట్లాడాల్సింది గుప్పడి బయట ఉన్నాయి, గుప్పడి అంశాలు విజయాలు ఉన్నాయి. ఎవరి ముందట టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి మారలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి గురించి చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. తన కుమారుపై గంజాయి నిందలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరోమండనం కేసు 1996లో తోటా త్రిమూర్తులు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా జరిగిందన్నారు. 2020 వరకు తోటా త్రిమూర్తులు చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేశాడని గుర్తు చేశారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మీ ఇద్దరిని ఎప్పుడైనా బూతులు తిట్టానా? వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే. నేనంట నీతులు నానేనంట ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట. నేను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను. నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడైనా బూతులు తిట్టానా? అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా? మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా ఎంత కిరాతకంగా నా కుమారుడు పేరుని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఇంత పాపం మాటలు మాట్లాడుతున్నా. సీఎం జగన్పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారని ఆరోపించారు. దాడి జరిగిన తీరు చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. దాడి వెనుక ఎవరున్నారనేది విచారణలో తేలుతుందన్నారు. దాడిపై చంద్రబాబు పవన్ మాటలు అర్ధరహితమన్నారు. టీడీపీ వాళ్లను ఇరికించాల్సిన అవసరం తనకేముందని సజ్జల ప్రశ్నించారు. కాదనేది అక్కడ క్లియర్గా అర్థం. ప్రీ ప్లాన్డ్ అటాకే. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ అటాక్ అనేదానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందో కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురిపెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది? ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. అది బోండా ఉమా లేకుంటే ఆయన కంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్పలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయయాత్రలో షర్మిల మాట్లాడారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని అన్నారు. రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి జగన్ గులాంగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. ప్రాంతం ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగళమర నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి
వచ్చే ఎన్నికల్లో 14 సీట్లే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఎలాగైనా ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రచార పర్వాన్ని తన భుజాలపై వేసుకున్నారు సీఎం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళలో వాయనాడులో ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రేపటి నుంచి మే 11 వరకు తెలంగాణలో ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు 15 రోడ్ షోలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రేపు మహబూబ్నగర్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ ర్యాలీకి రేవంత్ వెళ్లనున్నారు. సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రచారంలో 100 రోజుల ప్రభుత్వ పాలనను వివరిస్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో, గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్పై కీలకమైన బాధ్యతలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ వాగ్దాటిగా మాట్లాడతారు. తూటల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. దాంతో రేవంత్కు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలకమైన బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. తెలంగాణలో మాదిగల పోరు ఉధృతమవుతుంది. టికెట్ ఇస్తారా లేదంటే మా తడాకా ఏంటో చూస్తారా అంటూ అధికార పార్టీపై కన్నెర్ర చేస్తున్నారు. ఎలక్షన్ బరిలో దిగేందుకు తామెందులో తక్కువ అని నిలదీస్తున్నారు. పక్క పార్టీ నేతలే కాదు, సొంత గూటి లీడర్లే నిరసనగాళం వినిపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ హస్తం హైకమాండ్కు మాదిగల మ్యాటర్ తలనొప్పిగా మారింది. చిలికి చిలికి గాలివాన అయినట్టు నేతలంతా ముక్త కంఠంతో ఎదురిస్తూ దీక్షలు, ఆందోళనలంటూ ఉద్యమ బాట పట్టడంతో బుజ్జిగింపు చర్యలకు దిగింది అధిష్టానం. కాంగ్రెస్ లో మాదిగల వ్యవహారం కల్లోలం రేపుతుంది. రిజర్వ్డ్ స్థానాలను తమకు కేటాయించాల్సిందేనని పట్టుపట్టారు మాదిగలు. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నా ఒక్క టికెట్ కూడా వారు కేటాయించకపోవడంతో మాదిగలు నిరసన గలం వినిపిస్తున్నారు. టికెట్ కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్ పై సొంత పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సొంత గూటి నేతలే ఆరోపిస్తూ ఉండటంతో ఈ వార్ మరింత ముదురుతోంది. తెలంగాణలోని ఎస్సీ సామాజిక వర్గంలో 70% మాదిగలే ఉన్నారు. అయితే రాష్ట్రంలో 3 పార్లమెంటు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయగా 3 స్థానాల్లోనూ ఒక్క స్థానానికైనా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంతో మాదిగలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కడియం కావ్యకు టికెట్ ప్రకటించింది అధిష్టానం. దీంతో తమకు జరిగిన అన్యాయంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజా సంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. ఇక ఈ పరిణామాల వల్లే మాదిగ నేత మంద జగన్నాథం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీ మాదిగలకు ప్రాధాన్యతనిచ్చింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు గాను 2 మాదిగలకు మాల ఉపకులమైన ఒక నేత గాని వర్గానికి టికెట్లు కేటాయించింది. నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్ ను ఎంపిక చేసింది. అలాగే వరంగల్ పార్లమెంటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరు రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించింది. పెద్దపల్లి అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్ కు టికెట్ కేటాయించింది. ఇక బీఆర్ఎస్ కూడా మాదిగలకు టికెట్ కేటాయించి వారిపై అభిమానాన్ని చాటింది. 3 స్థానాల్లో
ఇద్దరు మాదిగా ఒకరు మాల సామాజిక వర్గం నుంచి అభ్యర్థులను ఎంపిక చేసింది. బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు మొదటి పార్టీ టికెట్ కేటాయించిన ఆమె పార్టీని వేడి కాంగ్రెస్ లో చేరడంతో మాదిగ వర్గానికి చెందిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ మాత్రం మాదిగలను పక్కన పెట్టింది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు 2 సీట్లకు మాలలకు కేటాయించగా 3వ స్థానం మాదిగ ఉపకులమైన బైండ్ల సామాజిక వర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయించింది. నాగర్ కర్నూలు స్థానం నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి, పెద్దపల్లి నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణను అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఓట్ల శాతంలో అధికంగా ఉన్న జనాభా ప్రాతిపదికగా తమ మాదిగ వర్గానికి టికెట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలే నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాదిగ జాతికి అన్యాయం చేశారని మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వనందుకు బాధగా లేదని, తన జాతికి అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలు పార్లమెంటుకు వెళ్లొద్దా అని నిలదీశారు. దళిత జాతికి జరిగిన అవమానం సరిచేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పోరాటం చేస్తానన్న ఆయన 2 ఎంపీ సీట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తూ లీలానగర్ లోని తన నివాసంలో దీక్ష పూనారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సీఎం రేవంత్ పై మండిపడ్డారు. ఇంతవరకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 2 ఇస్తున్నారే, ఒక్కొక్క కుటుంబానికి పార్లమెంటు సీట్తో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్ లో 3 ఇద్దరు అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మన్ను గట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. బాధతో తెలియజేస్తా ఉన్నా, ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు, ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది? ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇక ఇప్పటికే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు. మాలలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించిన ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి వ్యతిరేకంగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 3 ఉంటాయి. నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్. ఈ 3 స్థానాల్లో ఏ ఒక్కటి కూడా మాదిగలకు టికెట్ ఇవ్వలేదనే విషయం స్పష్టమైపోయింది. దీనితో కాంగ్రెస్ పార్టీ 100% మాదిగలకు వ్యతిరేకమైన పార్టీగా తనకు తానే మరొకసారి రుజువు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో, షెడ్యూల్ కులాల జనాభాలో 170% పైగా ఉండబడే మాదిగలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొండి చేయి చూపడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల ఉనికిని, రాజకీయంగా మాదిగల ఉనికిని అది ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు తమపై నిప్పులు చెరుగుతున్న మాదిగలను బుజ్జగించే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తాము మాదిగలకు సముచిత గౌరవం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, బోట్ల వరప్రసాద్తో సీఎం సమావేశమయ్యారు. రాజ్యసభ, శాసన మండలితో పాటు నామినేటెడ్ పోస్టులో మాదిగలకు అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. మరి మాదిగలు ఆరోపిస్తున్నట్టు ఖర్గే అధ్యక్షతన వారికి అన్యాయం జరుగుతుందా? మాలలకే పెద్దపీట వేస్తున్నారా? సీఎం రేవంత్ బుజ్జగింపులకు మాదిగలు తలొగ్గుతారా? లేదంటే తమ ప్రణాళిక ప్రకారం పోరును ఉధృతం చేస్తారా? అదే జరిగితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి, పార్టీపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత మసీదుపై బాణం వేస్తున్నట్లు చేసిన చర్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని, హైదరాబాద్ ప్రజలు వీడియోలు చూస్తున్నారని, వారి కళ్ళు మూయించలేరని, ఇలాంటివి ప్రజలు సహించరని అన్నారు. ప్రజలు వారి ఉద్దేశాలను గమనిస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. మీ
पीस और के लिए प्रॉस्पेरिटी के लिए पीस जरूरी है। और ये जो कल हरकत की गई, जो आप सब लोग वीडियो देख के आप लोग नहीं चला रहे उसको, आप लोगों की आंखें बंद हैं, ये आप लोगों का बायसनेस है ये कि रिलीजियस स्ट्रक्चर के सामने आरएसएस और बीजेपी वाले इस तरह का एक्शन करते। आप हैदराबाद को अमन को खराब करना चाहते हैं और हैदराबाद और तेलंगाना की आवाम इनके इस हरकत को देख चुकी है कि ये लोग इनके इंटेंशन क्या है, ये क्या फ्यूचर लाना चाहते हैं हैदराबाद और तेलंगाना में। तो मैं बड़ी इज्जत और एहतराम के साथ तेलंगाना की आवाम से, हैदराबाद की आवाम से अपील करूंगा कि तेलंगाना और हैदराबाद के अमन और पीस के लिए आप लोग देखिए लोग क्या करना चाह रहे हैं और अपने एक वोट का सही इस्तेमाल करिए। हाईएस्ट पर कैपिटा इनकम किसी स्टेट में तो तेलंगाना में है, क्यों है? अमन है यहाँ पर। और बीजेपी आरएसएस इस तरह के वल्गर, एग्रेसिव, प्रोवोकेटिव वीडियोस के जरिए अपने एक छोटे सियासी फायदे के लिए, नहीं होगा फायदा उनको। तेलंगाना हैदराबाद की आवाम इसको कबूल नहीं करने वाली है। तेलंगाना की पीस और के लिए प्रॉस्पेरिटी के लिए पीस जरूरी है। और ये जो कल हरकत की गई, जो आप सब लोग वीडियो ఈ చర్యలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా, బీజేపీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ అంటే ఇదేనా అని ఓవైసీ ప్రశ్నించారు. తమకు ఎన్నికల కంటే హైదరాబాద్ శాంతి ముఖ్యమని, తెలంగాణ ప్రజలు రాష్ట్రం యొక్క శాంతికి ప్రతికూలంగా వ్యవహరించే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. और हैदराबाद के अमन और पीस के लिए आप लोग देखिए लोग क्या करना चाह रहे हैं और अपने एक वोट का सही इस्तेमाल करिए। हाईएस्ट पर कैपिटा इनकम किसी स्टेट में तो तेलंगाना में है, क्यों है? अमन है यहाँ पर। और बीजेपी आरएसएस इस तरह के वल्गर, एग्रेसिव, प्रोवोकेटिव वीडियोस के जरिए अपने एक छोटे सियासी फायदे के लिए, नहीं होगा फायदा उनको। तेलंगाना हैदराबाद की आवाम इसको कबूल नहीं करने वाली है। కాగా శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆమె మసీదు వద్దకు రాగానే బాణం తీసి వేస్తున్నట్లుగా నటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.